ఈరోజు పదో తరగతిలో జరిగిన మూల్యాంకనం ఎంత తప్పులు తడకగా ఉందో వివరించడానికి డిఈఓ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ ఈవీఎం కూటమి ఏదైతే ఉందో ఇది 2024 తర్వాత ప్రభుత్వంలోకి వచ్చాక మొదటి పదో తరగతి పరీక్షలు అనేటివి జరిగాయి. ఈ జరిగిన పదో తరగతి పరీక్షలు మూల్యాంకనం అనేది ఎంత తప్పుల తడకగా ఉందో మనకి ఇటీవల వెలువడిన ఫలితాల్లో మనకి తేటతెల్లమవుతా ఉంది. ఎందుకంటే సుమారు 6,15,000 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాయగా కేవలం 5 లక్షల మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. దీన్ని బట్టి చూస్తుంటే మనకి ఉత్తీర్ణత శాతం అనేది కూడా 5.5% తగ్గిందనేది మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే మనకి 1,15,000 మంది విద్యార్థులు ఈ రోజు పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం అనేది జరిగింది. ఇది కేవలం మన ముఖ్యమంత్రి గారి సుపుత్రుడైనటువంటి నారా లోకేష్ గారు పర్యవేక్షణలో ఉన్న విద్యాశాఖలో జరిగిన తప్పిదం. ఎందుకంటే సుమారు 1,15,000 మంది ఫెయిల్ అవడం అంటే ఇది ఆ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నటువంటి నారా లోకేష్ గారి ఫెయిల్యూర్ గా మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రోజు మనం పూర్వం నుంచి చూసుకుంటే ఎస్ఎస్సి బోర్డు ఫలితాల్లో సుమారు 60% మంది రీవాల్యుయేషన్ కి అప్లై చేసుకోవడం అనేది ఇదే తొలిసారి. ఎందుకంటే మీకు ఉదాహరణకి చెప్తాను. ఒక విద్యార్థికి సోషల్ సబ్జెక్ట్ లో 21 మార్కులు రాగా రీవాల్యుయేషన్ అప్లై చేసిన తర్వాత 84 మార్కులు రావడం జరిగింది. అదే విధంగా ఇంకో విద్యార్థి మనకి సుమారు 18 పేజీలు అడిషనల్స్ అతను తీసుకొని ఎగ్జామ్ 14 పేజీలు అడిషనల్స్ అతను రాయగా కేవలం 8 పేజీల్లో మాత్రమే వాళ్ళు కరెక్షన్ చేయడం జరిగింది. కొరవ పేజీలు కరెక్షన్ ఎక్కడ చేయలేదు. దీన్ని బట్టి మనం చూస్తా ఉంటే ఇది కేవలం నారా లోకేష్ గారు ఉపాధ్యాయులు అలాగే కరెక్షన్ చేస్తున్న ఉపాధ్యాయుల మీద పెట్టిన ఒత్తిడిగా మనం చూడొచ్చు. ఎందుకంటే సుమారు 25 రోజులు జరగాల్సిన కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో కేవలం 7 రోజుల్లో వీళ్ళ ప్రోద్బలంతో 7 రోజుల్లోకి కుదించి కేవలం వీళ్ళ పొలిటికల్ స్టంట్స్, వీళ్ళ అడ్వర్టైజ్మెంట్ స్టంట్స్ కోసం ఈ రోజు విద్యార్థుల భవిష్యత్తుని సర్వనాశనం చేశారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇందులో బాగా ఎఫెక్ట్ అయింది గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్తున్న విద్యార్థులు. ఎందుకంటే వాళ్ళు కార్పొరేట్ ఫీజులు కట్టుకోలేక గవర్నమెంట్ స్కూల్ కి వెళ్తా ఉన్నారు. ఈ రోజు వాళ్ళ దగ్గర రీవాల్యుయేషన్ పేరుతోటి 1000 రూపాయలు కలెక్ట్ చేయడం జరిగింది. మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే తక్షణం ఈ కరెక్షన్ చేసిన ఉపాధ్యాయుల మీద మీరు చర్యలు తీసుకోవాలి. విద్యాశాఖకు మేము కోరుకున్నది అదే. దాని తర్వాత ఇంకో విషయం ఏంటంటే 1000 రూపాయలు ఏదైతే ఫీజు రీవాల్యుయేషన్ కి కలెక్ట్ చేశారో అవి బేషరతుగా వాళ్ళందరికి కూడా రీఫండ్ చేయమని చెప్పేసి ఈ రోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. దీని మీద వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున మేము ఈ రోజు డిఈఓ గారిని కలవడం జరిగింది. కలిసి మెమరాండం ఇవ్వడం జరిగింది.